పట్నంలో అంబర్పేట్ బతుకమ్మ కుంట అంటే చాలా మందికి ఎరికే ఉంటుంది. చూస్తానికి చిన్నపాటి చెరువు లెక్కుండే ఈ కుంటను అప్పట్లో కొందరు తహసీల్దార్లు చెరవటి కబ్జా పెట్టినుండే. అయితే ఆ కబ్జా కథ తెలిసినెమ్మటే హైడ్రా రంగంలోకి దిగింది. చెరువు చరిత్ర మొత్తం అత్తాపత్త అరుచుకొని కబ్జా పెట్టిన ఆ దొంగల సంగతి చెప్పింది. ఆడికే ఆగలేదు, స్వయంగా హైడ్రానే ముంగటపడి చెరువును షింగారిచ్చే పని ముంగటేసుకున్నది. హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్ అని నినాదాలు చేస్తుర్రు కదా. ఇదంతా బతుకమ్మ కుంటను బతికిచ్చినందుకే. అప్పట్లో కబ్జా రాయుళ్ళు చెరవట్టిన ఈ చెరువును హైడ్రా అధికారులే ముంగటపడి బతికిచ్చిర్రు. ఇంకోసారి దీని జోలికి ఎవ్వళ్ళు రావద్దని స్వయంగా ఆళ్లే ముంగటపడి చెరువును గీతీర్ల తయారు చేస్తుర్రు. అయితే హైడ్రా పురుడు పోసుకొని సరిగ్గా ఏడాది అవుతుందట. అందుకే గా సంబురాలను బతుకమ్మ కుంట కడ చేసిర్రు. హైడ్రా ప్రథమ వార్షికోత్సవాలు బతుకమ్మ కుంట పునర్జీవము పేరుతోని ఆయన ఈ కార్యానికి కమిషనర్ రంగనాథ్ సారు ఇంకా షై పార్టీ పెద్ద లీడర్ హనుమంతన హాజరుపడ్డారు. మొదలు బడిపొల్లగాండ్లు ఇంకా అధికారులతోని మానవహారం చేసి అందరితోని ఓటు పెట్టించిర్రు. అటెంక హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. ఎవరి కోసం కాపాడుతున్నాము? మీ పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఇది చిన్నారుల కోసం, వీళ్ళ కోసం కాపాడుతున్నాం అన్నమాట. ఇవన్నీ చేయటం వల్ల రేపు ఒక అద్భుతమైన భవిష్యత్తును తీర్చడానికి ఇది ఉంటుంది. సో దీంట్లో మాకు ప్రతినిత్యం కూడా, అంటే కోర్టులో కూడా చాలా కేసులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ దీన్ని చాలా క్లోజ్గా రివ్యూ చేశారన్నమాట. అది అన్నట్లు సీఎం సార్ కూడా స్పెషల్ నజర్ పెట్టిండు కాబట్టి ఇవాళ చెరువు బతికింది అన్నట్లు చెప్పుకొచ్చిండు సారు. ఇక హనుమంతన్న మాట్లాడుకుంటా హైడ్రా అంటే ఏందో జనాలకు పూసగుచ్చిండు. హైడ్రా అంటే డిమాలిషన్ కాదు, హైడ్రా అంటే డెవలప్మెంటు, హైడ్రా అంటే చెరువులను బాగు చేయాలని, ఎన్విరాన్మెంట్ బాగుండాలని ఆలోచన చేసిన ఈ హైడ్రా మొదలు చాలా దుష్ప్రచారం చేశారు రంగనాథ్ మీద. ఈయన అన్ని ఇండ్లు కొలగొడుతున్నాడు, ఈయన ఇక్కడికి వెళ్ళి వచ్చిండు అన్నాడు. రేపటి తరం కోసం సర్కార్ ఆలోచన చేస్తుంటే గట్లా అంటారా అని మాట్లాడుకొచ్చిండు. అయితే హైడ్రా ఆధ్వర్యంలో చెరువును ముస్తాబ్ చేసే కార్యం పావులా వంతు అయ్యిందట. ఇంకా 2 పోతే మొత్తం పనులు పూర్తి చేస్తాం, ఈ బతుకమ్మ పండుగరకు జబర్దస్త్ చెరువును చూపిస్తామని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఏదేమైనా బతుకమ్మ కుంటను బతికిస్తానికి గట్టినే తనలాడుతుంది హైడ్రా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.